హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు మనతో ఉన్న వ్యక్తి ఒక బిజినెస్ గురించి అయితే మంచి టిప్స్ అయితే చెప్తారు. అతను ఎవరో కాదు, మ్యూచువల్ ఫండ్ బొనిగెల సాల్మన్ గారు. ఇప్పుడు అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ప్రజల్ని సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్ వైపు రమ్మన్నారు కదా. ఇప్పుడు ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది కదా సార్, మరి ఎలా? సాయి, మంచి క్వశ్చన్ అడిగావు. మనం గత ఎపిసోడ్లో సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద మారమన్నాము. సేవింగ్స్ అర్థం ఏమిటి అంటే మనకు వచ్చే డబ్బు ఏదైతే మనం ఎర్న్ చేస్తున్నామో, ఖర్చు పెడుతున్నామో, మిగిలిన దాన్ని సేవింగ్స్ అంటాం. దాన్ని మనం ఎఫ్డీలోనో ఆర్డీలోనో పెడితే తక్కువ వడ్డీ వస్తుంది. సో సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. మళ్ళీ ట్రేడింగ్ కూడా వద్దన్నాం. అయితే ఇన్వెస్ట్మెంట్ వైపు వస్తే మరి గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయా? అది గ్యారంటీ అనేది ఉండదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే ఏంటంటే, మన కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్స్ 30 నుంచి 50-60 స్టాక్స్ కొంటారు. అంటే స్టాక్స్ కొన్నప్పుడు మనం ఏమవుతామంటే, మనం నెలకు 2,000 పెట్టినా, 3,000 పెట్టినా, 5,000 పెట్టినా, ఒకటేసారి ఒక 5,000 పెట్టినా కానీ మనము ఒక 30 నుంచి 50 కంపెనీల్లో పార్ట్ ఓనర్ అవుతాం. పార్ట్ ఓనర్, కంపెనీ ఓనర్కి గ్యారంటీ ఎప్పుడు ఉండదు. ఉదాహరణకి మ్యాక్స్ టీవీ ఎండి గారు ఉన్నారు. ఆయనకి వచ్చే రిటర్న్ ఈ మంత్ ఎక్కువ రావచ్చు, నెక్స్ట్ మంత్ తక్కువ రావచ్చు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలా కాదు, ఏ బిజినెస్ పెట్టినా సామాన్య మానవులు రిటర్ను లాభము రావచ్చు, నష్టం రావచ్చు. అలాగే మనం స్టాక్స్లో 30 నుంచి 50 కంపెనీల్లో మనం పార్ట్ ఓనర్ కాబట్టి మన కంపెనీస్కి లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. అయితే మన కంపెనీస్కి లాభాలు వస్తే కంపెనీకి షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై. మీరు ఒక మంచి బిజినెస్ పెట్టారండి సాయి, మీకు మంచి లాభాలు వస్తున్నాయి అనుకోండి, మీ కంపెనీని ఓన్ చేసుకోవడం కోసం కొంతమంది వచ్చి, సార్ అమ్ముతారా సాయి గారు ఈ కంపెనీ, మేము ఎక్కువ రేటు, మీరు 10 లక్షలతో పెడితే మేము 20 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తాం. అవునవును. అంటే లాభాలను బట్టి కంపెనీ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది, షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అట్లా మనం 50 కంపెనీస్లో పెడతాం కాబట్టి లాభం వస్తే షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, కంపెనీస్ నష్టాలు వస్తే షేర్ వాల్యూ తగ్గుతుంది. డిమాండ్ అండ్ సప్లై బాగుంది. మరి ఇవి కాకుండా వేరే ఇంకేమైనా చూపిస్తాయంటే, స్టాక్ మార్కెట్ అనేది, స్టాక్ మార్కెట్ అంటే ఇంకేమో కాదు, కంపెనీ యొక్క స్టాక్స్ దొరికేదని స్టాక్ మార్కెట్ అంటారు. స్టాక్ మార్కెట్ అనేది సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంది. సైగర్ ఏమిటి? ప్రపంచ మార్కెట్లతో ముడిపడి ఉంటుంది. అంటే అమెరికా మార్కెట్స్ తగ్గితే మన మార్కెట్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరిగితే మన మార్కెట్స్ ఎందుకు? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్, ప్రపంచ దేశాలతో వాణిజ్యం ఒప్పందాలు ఉంటాయి. మనకి డాలర్తో రూపాయి మారక విలువ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. మన సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ ఎక్కువ అమెరికాకి ఇస్తాం మనం. ఇవన్నీ కారణాల వల్ల ప్రపంచ మార్కెట్స్ అంటే ప్రపంచానికి పెద్దన్న అమెరికా కాబట్టి అక్కడ మార్కెట్స్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. రెండవది పొలిటికల్ రిస్క్ కూడా ఉంటుంది. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ స్టెబిలిటీ సరిగా లేకపోతే, అంటే మంచి మెజారిటీ లేకపోతే, మెజారిటీ ఉంటే ఏమైందంటే ఆ గవర్నమెంట్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఎందుకంటే బిల్స్ పాస్ అవ్వాలంటే మెజారిటీ కావాలి. మెజారిటీ లేకుండా హంగ్ లాంటివి వస్తే, ఇన్స్టెబిలిటీ గవర్నమెంట్స్ ఉంటే, అప్పుడు మార్కెట్స్లో లాభాలతో సంబంధం లేకుండా కూడా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత వార్స్, జియో ఇష్యూస్, భౌగోళికపరమైన విషయాలు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి యుద్ధం వస్తే కూడా మన ఎఫెక్ట్స్ పడతాయి. ఎందుకు? క్రూడ్ ఆయిల్ కానీ తీసుకోవటం, మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు రేట్లు పెరగటం వల్ల ఇక్కడున్న రేట్లు పెరగటం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. లేదంటే రష్యా ఉక్రెయిన్, ఇప్పుడు రేపు అతను అనుయుద్ధం అని హెచ్చరించగానే ఎట్లా, ఇవన్నీ ఉంటాయి. తర్వాత బాంబ్ బ్లాస్ట్లు. మన దేశంలో ఏమన్నా శాంతికి విఘాతం కలిగిన మార్కెట్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అదే కాకుండా మాన్సూన్స్, అంటే ఋతుపవనాలు సరిగా లేక పంటలు పడకపోయినా కానీ, అంటే చీటికి మాటికి మార్కెట్స్ స్పందిస్తాయి. అందుకనే మనం మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. కానీ దీర్ఘకాలంలో, లాంగ్ రన్లో మార్కెట్స్
ఎప్పుడు ముందుకే వెళ్తాయి. ఇండిసెస్లు ఎప్పుడు ముందుకు వెళ్తాయి. ఎలా 79లో 100 సెన్సెక్స్, ఇప్పుడు 77,000 78,000 సుమారుగా. నిఫ్టీ 1000 పాయింట్లకు స్టార్ట్ అయింది, ఇప్పుడు అరౌండ్ 23,500 24,000. అంటే ఇప్పుడు కూడా సెన్సెక్స్ అన్నా నిఫ్టీ అన్నా ఇవి మన భారతదేశ ఎకానమీకి సూచిక, మన ఎకానమీకి రిప్లికా. మన ఎకనామిక్ గ్రోత్ బాగుంటే ఇండెక్స్లు పరుగులు పెడతాయి, బ్యాంకింగ్ రంగం పరుగులు పెడుతుంది, ఐటీ రంగం పరుగులు పెడుతుంది మన ఎకానమీ బాగుంటే. ఫార్మా రంగం అంటే మన జీడిపి బాగుందనుకో, జీడిపి ఏంటంటే ఇవన్నీ కంపెనీస్ అన్నీ ప్రొడ్యూస్ చేసిన వస్తు విలువల ఫైనల్ విలువ, మన యొక్క సర్వీసెస్ విలువ, మన యొక్క శాలరీస్ అందరు బాగుంటే మన జీడిపి నెక్స్ట్ 3 to 4 yearsలో ఇప్పుడు మనది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో 5th. నెక్స్ట్ 3 to 4 yearsలో మనది 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. 2014 వరకు మనది బ్రహ్మాండంగా ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకు? మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్, ఎక్కువ మంది, ప్రపంచంలో ఎక్కువ మంది పాపులేషన్ ఉంది. పాపులేషన్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏమిటి? కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. కన్సంప్షన్ అంటే కొనటం, ఓకేనా సాయి? దీనివల్ల మనకి మన యొక్క ఎకానమీ ముందుకెళ్తుంది. రిస్క్ ఎప్పుడు షార్ట్ పీరియడ్లో ఉంటుంది. రిస్క్ ఎప్పుడు రిస్క్ అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, మనం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అది 90 రూపీస్ అవ్వటానికి రిస్క్ అంటాం, 95 అవ్వటానికి రిస్క్ అంటాం. అదే మనం ఎఫ్డీలోనో వీటిలోనో పెడితే రిస్క్ ఉండదు అక్కడ. అంటే ప్రిన్సిపల్ డౌన్ అవ్వదు, ఇస్తానన్న వడ్డీ ఇస్తారు. మరి మనం రిస్క్ తీసుకుని ఎందుకు పెడుతున్నామంటే, రిస్క్ తీసుకుంటే రిస్క్ని బట్టి రివార్డ్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. ఎవరైనా ఎందుకు వస్తారు, రిస్క్ ఎందుకు తీసుకుంటారు? రేపు 6% కంటే ఎక్కువ రిటర్న్ వస్తుందంటే రిస్క్ తీసుకుంటారు. మరి వస్తుందా? ఇక్కడ సెన్సెక్స్లో గత 45 ఏళ్ళ నుంచి వస్తుంది. రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తుంది. మరి భవిష్యత్తులో గ్యారంటీయా? టెక్నికల్గా మనం గ్యారంటీ చెప్పడం లేదు, కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ సెన్సెక్స్లో 15%, 12 to 15% నిఫ్టీ సెన్సెక్స్లో వచ్చినాయి. కాబట్టి మీరు 12%లో వస్తే కూడా మన ఎఫ్డీ కంటే కూడా 5 to 6% ఎక్కువ వస్తాయి. కాబట్టి రిస్క్ తీసుకున్న వాళ్ళకి రివార్డ్ వచ్చే అవకాశం ఉంది. సో మనం ఏమంటున్నామంటే షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది ఈక్విటీస్లో, ఎంత లాంగ్ ఉంటే ఈక్విటీస్లో రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఈక్విటీస్ అనేది పదే ఇండిపెండెంట్ స్టాక్స్ గురించి ఈక్విటీస్ అనట్లా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక 50 కంపెనీల సమూహాల్ని, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని మనం అంటున్నాం. ఎందుకంటే ఇండిపెండెంట్ స్టాక్స్లో పెడితే కూడా మంచిదే, మీకు జ్ఞానం ఉండి ఏ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ కంపెనీలో నష్టం వస్తుంది, ఏ కంపెనీలు పెరుగుతుందని మీరు తెలుసుకొని అన్నీ తెలుసుకొని చేసుకుంటే డైరెక్ట్ స్టాక్స్ కూడా మంచిదే, తప్పేం లేదు. తెలియని వాళ్ళకి, పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి మనం ధనవంతులు కావాలంటే మన యొక్క ఇన్ఈక్వాలిటీస్ అంటే అత్యంత ధనవంతులకి పేదవారికి మధ్య అంతరం తగ్గాలంటే, అత్యంత ధనవంతులకి మధ్యతరగతులకి అంతరం తగ్గాలంటే వాళ్ళేమో 20% 15% ప్రయాణం సంపాదించుకుంటే మనం 5 to 6% వచ్చే ఎఫ్డీలు పెట్టుకుంటే కాదు, రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అంటే షార్ట్ పీరియడ్లో డబ్బు తగ్గుతుంది, కానీ మీరు దీర్ఘకాలం ఉంటే మీకు 12 to 15% వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రండి. అందుకే దీర్ఘకాలం కోసం ఏం చెప్తున్నాం, రిటైర్మెంట్ అనుకోండి దీర్ఘకాలం కదా, చిన్నపిల్లలు ఉన్నారు, చదువులు అనుకోండి దీర్ఘకాలం కదా, ఒక 10 yearsకి ఇల్లు లేదా కారు ప్లాన్ దీర్ఘకాలం కదా. సో 5 years అబోవ్ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు రిస్క్ ఉన్నా కూడా రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ ఎందుకు ఉంటుందంటే ఓనర్షిప్ కాబట్టి రిస్క్ ఉంటుంది, ఓనర్కి ఎప్పుడు రిస్క్ ఉంటుంది, ఎంప్లాయీకి రిస్క్ ఉండదు. సో రిస్క్ని బట్టి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ని అర్థం చేసుకొని మీరు ఒక లక్ష్యము, ఒక గోల్ ఆధారంగా మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి మీ యొక్క రిస్క్ అప్టైట్ని బట్టి మీరు చక్కగా ముందుకెళ్ళమని నేను మ్యాక్స్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.